మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. బీజేపీ ఒక్క సెగ్మెంట్లో కూడా గెలవలేదు. మీరు తప్ప ఒక్క బలమైన నాయకుడు కూడా ఆ ప్రాంతంలో లేరు. అయినా కూడా డీకే అరుణ నేనే గెలుస్తానని పగటి కళ్ళు కంటున్నారని మీ ప్రత్యర్థులు అంటున్నారు. మీ సమాధానం ఏంటి? వాళ్ళు పగటి కళలుగా అంటున్నారు 7 గెలిచాం కాబట్టి మేమే గెలిచేస్తామని. మహబూబ్ నగర్ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే వాళ్ళు ఏదో గొప్ప పని చేసి వాళ్ళని చూసి ఏదో చేసేస్తారని ఓట్లు వేయలేదు జనాలు. కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆడ నిలబడి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల లోపల పెద్ద ఎత్తున సర్వీస్ చేసి వాళ్ళకి సేవ చేసి ప్రజలతో పెద్ద అనుబంధం ఉండి వాళ్ళు ఈయననే ఉండాలా ఎమ్మెల్యేగా అని చెప్పి ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు కాదు. కానీ కేసీఆర్ కోపంతో కాంగ్రెస్ కేసారు, మీకెందుకు వేయలేదు? భారతీయ జనతా పార్టీ మీద కొంత అంటే పబ్లిసిటీ ఏం చేస్తారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఒక పబ్లిసిటీ, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఒకటి ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలు పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయి. కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున మోసం చేశాడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అంటుంది అవి ఇస్తుందేమో అనేటటువంటి ఆశతో ఈ మాట నమ్మలేదా? మీరు ఇచ్చిన హామీలను నమ్మలేదా? నమ్మలేదు. ఎందుకంటే ప్రజలంతా కూడా ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అట్రాక్టివ్గా ఉండే వరకు దానికి అట్రాక్ట్ అయినారు. అట్రాక్ట్ అయిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. సో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాళ్ళు డిసైడ్ అప్పుడే ఈ ఓటు స్టేట్ కోసం, ఈ ఓటు కాంగ్రెస్కి, రేపు మటుకు మోదీకి అనేటటువంటి అప్పుడే డిసైడ్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చే పెద్ద ఎలక్షన్లో మటుకు మేము భారతీయ జనతా పార్టీకి ఇస్తామంటే. లాస్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఆ నెక్స్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలిచాడు. ఈసారి 7 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. అందుకని కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రుడు గెలుస్తాడని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. దాన్ని ఎట్లా కాదంటారు? ఎట్టి పరిస్థితిలో గెలవడు ఆయన. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రశ్నే లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను 15 డేస్, హార్డ్లీ 15 డేస్, నేను 2019లో బీజేపీలోకి వెళ్ళాను కాంగ్రెస్ పార్టీని వదిలేసి. 15 డేస్, హార్డ్లీ 15 డేస్ టైంలో టీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క సీట్లు అంటే 7 స్థానాలు అప్పుడు వీళ్ళు గెలిచినట్టు 7 అసెంబ్లీలో బీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు ఒక్కొక్క అసెంబ్లీలో 50-60 వేల మెజార్టీతో గెలిచారు వాళ్ళు. వీళ్ళు గెలిచిన మెజార్టీ 700, 800, 2000, 3000, 5000, 6000. వాళ్ళు ఒక్కొక్క ఎలక్షన్లో ఒక్కొక్క అసెంబ్లీ 50,000, 60,000తో గెలిచారు. అప్పుడు అయినప్పటికీ కూడా తక్కువ ఓటుతో ఓడిపోయాను నేను. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5,000 ఓటు తీసుకుని ఉంటే నేను విజయం సాధించుండేదాన్ని. సో తక్కువ సమయం కావడం, సో నా సింబల్ కూడా అప్పుడు అంటే మోదీ గారి ఒక అంటే నేషనల్ లెవెల్లో వారు చేస్తున్నటువంటి అభివృద్ధి విషయంలో కూడా అప్పుడు గ్రామీణ స్థాయిలోకి ఇంకా చేరలేకపోయింది భారతీయ జనతా పార్టీ. గ్రామీణ స్థాయిలో, రూరల్ స్థాయిలోకి మోదీ గారి యొక్క డెవలప్మెంట్స్ కానీ, మోదీ గారి యొక్క పథకాలు కానీ గ్రామీణ స్థాయికి అప్పుడు ఇంకా ఎవరు తీసుకుపోనటువంటి పరిస్థితి. ఆ రోజు పరిస్థితిలోనే తక్కువ ఓటుతో ఓడిపోయినాం. సో ఈసారి ఏంటంటే నేషనల్ లెవెల్లో మోదీ ఉండాలి, నేషనల్ లెవెల్లో ఈ దేశానికి ఒక బలమైన నాయకత్వం ఉండాలి, మోదీ గారే ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి మహిళలకి ఇవాళ బియ్యం ఎవరు ఇస్తున్నారో తెలుసు. ఇంతకుముందు తెలిసేది కాదు, కేసీఆరే ఇచ్చాడని అనుకున్నారు వాళ్ళు. సో అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కానీ, మహిళలకు ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కానీ, ఇవన్నీ మీకు మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడలేదు కదా? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తీసుకెళ్ళగలి కానీ క్షేత్రస్థాయి వాళ్ళకి రీచ్ కాలేకపోయినాం అన్ని చోట్ల. సో అది అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రచారం అయింది. అప్పటికే పబ్లిక్ డిసైడ్ అయిపోయారు కేసీఆర్ ఉండగొట్టాలంటే. ఆ పథకాలు 6 గ్యారెంటీలు అది బాగా అట్రాక్ట్ చేశాయి. సో ఆ వైపు మళ్ళారు. ఇప్పుడేమో దేశంలో మోదీ గారు ఉండాలి, పేదవాళ్ళంతా మాకు బియ్యం ఇచ్చిండు, మాకు రైతు సమ్మాన్ నిధి ఇచ్చిండు, సో ఇవన్నీ చేసిండు, మాకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చిండు, మాకు అంగన్వాడీలో పెడుతున్నాడు, అంగన్వాడీలో భోజనం పెడుతున్నాడు, గ్రామాభివృద్ధి జరుగుతుంది. సో అనేక రకాల పథకాలన్నిటి వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. డెఫినెట్గా ఈసారి డెఫినెట్గా పోయింది, పబ్లిక్ రీచ్ అయింది. కాబట్టి దేశం కోసం ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తున్నాడు. ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా కూడా ప్రజల లోపల గుర్తింపు పొంది నరేంద్ర మోదీ గారు. ఆ బలమైన నాయకత్వం ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా మోదీ గారి వైపే ఈరోజు పెద్ద ఎత్తున చూస్తా ఉందనే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.